1725లోనే రెడ్డి రాజులు తమ రాజధానిని అద్దంకి నుంచి కొండవీడికి మార్చడం అయితే జరిగింది. సో ఫస్ట్ టైము ఈ కొండవీడిలో అడుగుపెట్టిన రెడ్డి రాజు ఎవరంటే ప్రోలయ్య వేమారెడ్డి. ఆ తర్వాత వచ్చిన అనపోతారెడ్డి ఈ కొండవీడి కోటను అయితే నిర్మించడం అయితే జరిగిందనమాట. ఫస్ట్ వచ్చిన ప్రోలయ్య వేమారెడ్డి టైంలోనే ఇక్కడ ఒక శత్రు దుర్భేద్యమైన కోట పురుడు పోసుకుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ప్రోలయ్య వేమారెడ్డి మనకి ఫస్ట్ అవుతారన్నమాట. సో ఆ కాలంలో ఈ కొండవీడు ప్రాంతాన్ని కిండిన నగరం అని, గోపీనాథపురం అని, మోర్తజా నగర్ అని పిలిచేవాళ్ళు అనమాట. ఈ ప్రాంతాన్ని గజపతులు, పల్లవులు, శాతవాహనులు, కాకతీయులు అనే ప్రతి రాజులు, బహమనీ సుల్తాన్లతో సహా ఈ రాజులందరూ ఈ ప్రాంతాన్ని పరిపాలించారనమాట. సో బట్ ఏంటంటే రెడ్డి రాజుల కాలంలోనే ఈ ప్రాంతము గొప్పతనం అనేది, ఈ ప్రాంతం విశిష్టత అనేది దశ దిశలా వ్యాప్తి అయితే జరిగింది. సో ఈ ప్రాంతానికి సంబంధించిన డెవలప్మెంట్ కానీ, ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రతి ఒక్కటి మన రెడ్డి రాజుల కాలంలోనే బాగా డెవలప్ అయిందని చరిత్ర అయితే చెప్తుందనమాట. హై ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, తను వచ్చేసరికి అనవేమారెడ్డి అనమాట. ఇతని సోదరుడు అంటే తన బ్రదర్ ఎవరైతే ఉన్నారో అనపోతారెడ్డి అనవేమారెడ్డి, వీళ్ళిద్దరూ కలిసి ఈ కొండవీడి కోటను అయితే కట్టారనమాట. ఒకసారి ఇక్కడ మన స్టాచ్యూ అయితే చూడొచ్చు అనమాట. అనవేమారెడ్డి స్టాచ్యూ కూడా చూడొచ్చు, ఒకసారి మీరు కూడా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసరికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి మండపం అనమాట. సో ఇక్కడ మనకి రెడ్డి రాజుల టైంలో వచ్చిన శాసనం కూడా, అతను రాపించిన శాసనం కూడా మనకి ఇక్కడ బోర్డు మీద కనిపిస్తుంది. ఒకసారి మీరు గట్టిగా చూస్తే కనుక ఆ రెడ్డి రాజుల కాలంలో ఉన్న శాసనం కూడా మనకి ఇక్కడ బోర్డు మీద అయితే ఉందన్నమాట. ప్రజెంట్ ఇది వచ్చేసరికి ఈ మండపం మన లక్ష్మీ నరసింహస్వామి మండపం అనమాట. ఆ టైంలోది ఒకసారి చూద్దాం రండి. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇదే మన మండపం, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి మండపం అనమాట. ఇది కూడా మన అనపోతారెడ్డి కాలంలోనే నిర్మించబడింది అనమాట. ఒకసారి చూస్తే మీరు చూడొచ్చు. వీటి మీద మనకి ఇక్కడ మెంబర్స్ కూడా ఉన్నాయి అనమాట. ఈ పిల్లర్స్ ఏంటంటే ఒక్కొక్క పిల్లర్ పడిపోయిన తర్వాత మీరు మళ్ళీ రీబిల్డ్ చేశారు కాబట్టి, సో ప్రతి పిల్లర్ మీద నెంబర్ అనేది వేస్తారనమాట. సో దానికి సంబంధించి ఆ నెంబర్స్ అనేవి ఉంటాయి అనమాట. ఒకసారి చూస్తే మీరు గమనించవచ్చు అనమాట. చూడండి ఒకసారి కావాలంటే ఈ యాడ్ పిక్చర్ కూడా మనకి ఇక్కడ ఎక్కడ కనిపించింది అనమాట. ఇదంతా ఆ కాలం శిల్పకళ అనమాట. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వస్తువు, లైక్ ఇట్లా ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఉండే గర్భగుడిలో ఉన్న విగ్రహాలు కూడా ఏంటంటే చోరీలకు పాల్పడుతున్నారు కాబట్టి, దొంగలుండి చోరీలకు పాల్పడుతున్నారు. సో అందుకని చెప్పేసి ఇక్కడ ఏవి దేవుడికి సంబంధించిన విగ్రహాలు ఏవి ఉండకుండా, సో అవి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేశారంటే మొత్తం తీసేసి మ్యూజియంలో పెట్టడం జరిగింది. సో దీని తర్వాత ఉన్న నెక్స్ట్ వీడియో నేనేం చేస్తానంటే మీకు దాన్ని కూడా చూపిస్తాను అనమాట, మ్యూజియాన్ని కూడా చూపిస్తాను. ఓకేనా? ఒకసారి మీరు చూడండి, మీరు కూడా. సో అది కూడా చూసారు కదా. సో
సో ఇది కూడా ఏంటంటే మనకి లైక్ ఇటు నుంచి కూడా దారి ఉందన్నమాట మనకి. చెప్పాను కదా ఇదంతా కొండల్లో ఉంటుంది కాబట్టి మనకి విజువల్స్ అనేవి చాలా నీట్గా కనిపిస్తాయి అనమాట. చాలా ఆహ్లాదంగా ఉంది ఈ ప్రదేశం అంతా. మీరు చూస్తే కనుక కెమెరా చూపించారు. కాకతీయ రాజుల్లో చివరి రాజైన ప్రతాపరుద్రం దగ్గర కోమటి ప్రోలయ్య రెడ్డి సేనానిగా పనిచేశారు. ఈ ప్రోలయ్య రెడ్డే ఫస్ట్ రెడ్డి రాజ్యాన్ని స్థాపించిన మొట్టమొదటి రెడ్డి రాజు ఇతనే అన్నమాట. తను 1324లో అద్దంకిని రాజధానిగా చేసుకొని రెడ్డి రాజ్యాన్ని స్థాపించారన్నమాట. సో ఆ తర్వాత వచ్చిన వాడే ప్రోలయ్య వేమారెడ్డి. ఈయన 1325 నుంచి 1350 వరకు తను పరిపాలించాడనమాట. తన కాలంలో ఒంగోలు చదురువాడకు సంబంధించిన ఎర్ర ప్రగడ కవి ఇక్కడ ఈయన పరిపాలనలో ఆస్థాన కవిగా పనిచేశారన్నమాట. ఈయన వచ్చేసరికి మనకి 1350 వరకు పరిపాలించడం అయితే జరిగింది. ఆ తర్వాత వచ్చిన రాజే అనపోతారెడ్డి. అనపోతారెడ్డి గారు కూడా 1350 నుంచి అనపోతారెడ్డి గారు ఈ రెడ్డి రాజ్యాన్ని పరిపాలించడం అయితే జరిగిందనమాట. ఆయన కాలంలో ఇక్కడ చాలా శాసనాలు అనేవి రాపించడం అయితే జరిగింది. ఆ తర్వాత 1386 తర్వాత నుంచి ఈయన కొడుకైన కుమారగిరిరెడ్డి, ఎవరు అనపోతారెడ్డి కొడుకు కుమారగిరిరెడ్డి నెక్స్ట్ రాజు అయ్యారనమాట. సో రెడ్డి రాజుల్లో చివరి రాజు ఇతనే అనమాట. కుమారగిరిరెడ్డి మాత్రమే రెడ్డి రాజుల్లో చివరి రాజు అనమాట. తెస్తున్నా, అదే పనిలో ఉన్నా. ఏం తెచ్చింది ఇది అవేనా? నువ్వు కనపడతా అంతే, అంతేగా. వెరీ గుడ్, అట్టయితే నో ప్రాబ్లం. దారిటు నేను కొత్త దారులు వేస్తున్నాడు, అయినా లేనిపోయి అన్నీ పెట్టుతున్నాడు. అందుకే చదువుతున్నా. ఇప్పుడు ఏం చేస్తావంటే ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఇందాకటి నుంచి నేను సపోర్టివ్ గా చేస్తుంటే
ఓకే ఫ్రెండ్స్, అలాగైతే ఇప్పుడు కొండవీడు మొత్తం అయితే మీకు చూపించడమే జరిగిపోయింది. నేను నా ఫ్రెండ్ అలాగే తను మిడిల్ క్లాస్ రైడర్ అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ ప్లేస్ వచ్చేసరికి మనకి కత్తుల బావి అనమాట. ఇక్కడ నుంచి నియర్ బై 2-3 కిలోమీటర్స్ ఉంటుంది. నా కెమెరామెన్ నాకంటే నా నుంచి దూరంగా వెళ్తున్నాడు. నా వాయిస్ వాడికి వినిపించదు, వాడు ముందుకు రమ్మని చెప్పాలి ఇప్పుడు నేను. సో ఇక్కడి నుంచే విను, నా వాయిస్ అంత దూరం వినిపించదు కాబట్టి. సో నెక్స్ట్ ప్లేస్ ఏంటంటే కత్తుల బావి అనమాట. అది కూడా మీకు చూపించేసి నేను ఈ రోజుకి దీన్ని ఎండ్ చేస్తాను అనమాట. ఓకే.